నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఇప్పుడు ప్రెజెంట్ తెలంగాణ ఫైర్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు పావని గౌడ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. నమస్తే. మంచిగా ఉన్నావు అక్క? మంచిగా ఉన్నా తమ్మి. అక్క ఏం నడుస్తుంది? మొత్తం ఏం నడుస్తుంది? సమగ్ర కుటుంబ సర్వే వర్సెస్ కులగణన నడుస్తున్నది. అయితే అక్క ఇప్పుడు సమగ్ర కుటుంబ సర్వే 2014లో జరిగినప్పుడు అవును 1,85,00,000కు పైచిలుకు వచ్చినది జనాభా, బీసీ జనాభా. ఇప్పుడు ఉన్న ఫలంగా ఒక 21 లక్షల మంది తేడా వస్తూ ఉన్నారు. అంటే 46% తగ్గింది. 51% ఉన్న బీసీ కుల మన సంఖ్య. ఎట్లా చూస్తారు అక్క దీన్ని? అంటే రేవంత్ రెడ్డి అనేటోడు కులగణన సర్వే చేసి ఆ కులగణన పత్రాలల్లా గొర్రెలు ఉన్నాయా, మేకలు ఉన్నాయా, పందులు ఉన్నాయా అనేసి కొన్ని చేసిండు. 76, 79, 80 ఉన్నాయి. ఇంకొకటి దాంట్లో నేను మొత్తం చదివిన, మా ఇంటి పక్క ఆమె వచ్చి నాకు దగ్గర కూర్చొని చదివించుకుంది. వెస్ట్రన్ టాయిలెట్స్ ఉన్నాయా, ఇండియన్ టాయిలెట్స్ ఉన్నాయా, బాత్రూమ్లు ఎన్ని ఉన్నాయి, బెడ్రూమ్స్ ఎన్ని ఉన్నాయి, ఇదంతా అవసరం అంటావా కులగణన సర్వేకు? కులగణన సర్వే అనేది తప్పుల తడక. ఏదైతే చెప్పుకుంటున్నాడో 1,30,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను పెట్టి మరి నేను కులగణన సర్వే చేసిన, దేశంలో నాకంటే ఎవడు ఏ సర్వే బాగా చేయలేదు అనేసి రేవంత్ రెడ్డి ఊదర కొట్టుకుంటున్నాడో ఆ ఊదర కొట్టడాన్ని పటాపంచలు చేసే విధంగా కులగణన సర్వే తప్పుల తడక అనేసి వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలే చెప్తున్నారు. నిన్న మొన్న చూసినాం మనం. తీన్మార్ మల్లయ్య ఆలియాసు చిత్తపండు నవీను ఏం చెప్పిండు? కులగణన సర్వే బాగాలేదు, కేసీఆర్ గారు చేసిన సమగ్ర కుటుంబ సర్వేనే బాగున్నది. అప్పుడు 51% ఉన్న బీసీల సంఖ్య 46% ఎట్లా పడిపోయింది? అప్పుడు 8% ఉన్న అదర్స్ సంఖ్య ఇప్పుడు 13% ఎట్లా పెరిగిపోయింది? అప్పుడు ఎస్సీల సంఖ్య ఇంతుండే ఇప్పుడు ఇంతకు ఎట్లా తగ్గిపోయింది? మైనారిటీ సోదరులది కూడా పర్సంటేజ్ తగ్గింది. అప్పుడు ఆయన చేసిందే కరెక్ట్ అనేసి తీన్మార్ మల్లయ్యనే చెప్పిండు. మళ్ళా తర్వాత నేను ఇవాళ మండలిలో ఏం చెప్పిండంటే కులగణన సర్వే బాగున్నది అనేసి మాట మార్చి మండలిలో మాట్లాడిండు. మళ్ళా అదే తీన్మార్ మల్లయ్య చింతపండు నవీను స్టూడియో సాక్షిగా కులగణన సర్వే పత్రాలను కాల్ చేసిండు. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వము, రేవంత్ రెడ్డి పాలన, ఈ సర్వేలు ఏ విధంగా ఉన్నాయి అనేది వాళ్ళ ఎమ్మెల్సీనే చెప్పకనే చెప్తున్నాడు. ఇంకా దాని గురించి ఎక్కువ మాట్లాడు. తప్పుల తడక, తప్పులు కప్పిపుచ్చుకోవడానికి, వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మళ్ళా 100 తప్పులు చేస్తున్నారు. చిన్న గీత పక్క పొంటి పెద్ద గీత గీస్తే ఈ చిన్న గీతను చిన్నదిగా చేసి చూపించచ్చు. మొత్తం గీతనే మలిపేసి అంటే ఈ సర్వేలనే లేకుండా చేసి కేసీఆర్ గారి పేరు లేకుండా చేద్దామనేసి వెబ్సైట్ల నుంచి వెళ్ళి సర్వే కూడా తీసేయడం జరిగింది. కేటీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడిండ్రు. కేటీఆర్ గారు ఏం మాట్లాడిండ్రో ఒక్కసారి విందాము. ఏం మాట్లాడిన తర్వాత మళ్ళీ ఏం యాక్షన్ చేసిండు అనేది కూడా రేవంత్ రెడ్డి అనేటోడు చూద్దాం. సమగ్ర కుటుంబ సర్వే, ఐఎమ్ సేయింగ్ దిస్ ఆన్ రికార్డ్. ఐ వర్క్డ్ యాస్ ఎ మినిస్టర్ ఫర్ 9.5 years. yes, చేసింది మొత్తం ప్రభుత్వ అధికారులే, చేపించింది ప్రభుత్వమే. yes, it is an official document. అందులో ఖచ్చితంగా మేము ఓపెన్ గా వెబ్సైట్ లోనే పెట్టినాం. అసెంబ్లీలో కాదు, చాటుమాటుకు కాదు, పారదర్శకంగా వెబ్సైట్ పెట్టాం. ఆ వెబ్సైట్ లోంచే పాయల్ శంకర్ గారు తీసుకున్నారు. ఏముంది దీక్ష సమగ్ర ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే శంకర్ గారు తీసుకొని మాట్లాడిండ్రు. మా బీసీలకు పెళ్లిళ్ళు కాలేదా, మా బీసీలోళ్ళు సంసారాలు చేస్తలేరా, మా బీసీ వాళ్ళు పిల్లలం గంటలేరా అనేసి. అంటే వేరే వాళ్ళై పెరుగుతాయి ఎట్లా, మా బీసీలై తగ్గుతాయి ఎట్లా రేవంత్ రెడ్డి? ఇప్పుడు కేటీఆర్ గారు ఏదైతే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో దాని తదనంతరం వెంటనే వెబ్సైట్ల నుంచి HRDI అనే సైట్ నుంచి సమగ్ర కుటుంబ సర్వే మాయమైపోయింది. చూపిస్తా మీకు, అది కూడా చూపిస్తా. ఎట్లా చూస్తారు అక్క దీన్ని? ఏమనుకోవచ్చు అంటే వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఏదైనా చేస్తారు, ఎంతకైనా తెగిస్తారు అనేది చూడొచ్చు. వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు ఆ సర్వే ఉంటే బీసీల లెక్కలు, ఎస్సీల లెక్కలు, ఓసీల లెక్కలు, ముస్లింల లెక్కలు అన్ని బయట పడుతున్నాయి. ఇవన్నీ బయట పడకుండా ఉండాలనంటే ఆ సర్వే ఉండద్దు, వెబ్సైట్ల నుంచి డిలీట్ చేయాలి. డిలీట్ చేసేసిండ్రు అంతే, ఏం లేదు. ఎంత వెబ్సైట్ల నుంచి నువ్వు డిలీట్ చేసినా నిన్న మొన్నటి వరకు ఉన్నాయి మా దగ్గర లెక్కలు లేవా? లెక్కలు తీసి అడుగుతాం కదా, ప్రతి ఒక్కరం రాసుకున్నాం కూడా. ప్రతి ఒక్కరము మీరైతే ఏవైతే లెక్కలు ఉన్నాయో ఆ లెక్కలన్నీ మేము తీసుకున్నాము, జిరాక్సులు తీసుకున్నాం, మా దగ్గర పేపర్లు ఉన్నాయి. 2014లో జనాభాలు పెరుగుతాయి ఎట్లా, 2024లో మరి కరోనా బీసీలకే వస్తుందా?
మరి కరోనా బీసీలకే వస్తుందా, ఎస్సీ సోదరులకే వస్తుందా, సోదరి మనలకే వస్తుందా? వేరేటోళ్ళకి కరోనా రాదా? 21 లక్షల మందిని మీరు చంపుతారు ఎట్లా? అంటే నువ్వు ఏదైతే చెప్పినవో ఎలక్షన్ల ముందు బీసీ డిక్లరేషన్ అనేసి 42% 23% ఉన్నదాన్ని 42% పెంచుతా అనేసి ఇప్పుడు 50% పెంచాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో నువ్వు ఇప్పుడు ఈ సర్వేలల్లో తప్పుడు లెక్కలు చెప్పినావు. మళ్ళా తప్పుడు లెక్కలు చెప్పి వీళ్ళు ఏం చెప్తానంటే గాంధీ భవన్లో సంబరాలు చేసుకుంటారు. ఎందుకయ్యా రేవంత్ రెడ్డి నువ్వు గాంధీ భవన్లో సంబరాలు? మీకు ఏం ఉద్ధరించిండ్రని, ఏ బీసీని ఉద్ధరించిండ్రని, ఏ తెలంగాణ సమాజాన్ని ఉద్ధరించిండ్రని, తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నారని మీకు సంబరాలు ఎందుకు? మీ పాలన బాలేదు, మీ సర్వేలు బాలేదు. ట్విట్టర్ సాక్షిగా మీ పాలన మీద వస్తున్న వ్యతిరేకత కూడా ఎట్లున్నదో మనకు అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి అనేటోడు వేరేటోళ్ళ మీద బురద జల్లాలని చూస్తాడు, ఆ బురద గుంటలో ఊరకపోతాడు. అంటే కాంగ్రెస్ అగ్రనేత రాజ్యాంగం పట్టుకొని రాజ్యాంగాన్ని రక్షిస్తున్నాం మేము అని చెప్తుండు. ఈ బీసీ కులగణన ఏదైతే ఉందో ఇంతవరకు ఎక్కడ ఏ పార్టీ చేయలేనట్టు విధంగా నేను చేసిన అని చెప్తా ఉన్నాడు. మా పార్టీ చేసింది, కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు తెలంగాణలో కూడా ఒక సంచలనం సృష్టిస్తున్నారు. ఇప్పుడు ఏదైతే బీసీ శాఖ మంత్రి ఉన్నాడు పొన్నం ప్రభాకర్, బీసీ సమాజం అంతా కూడా దీన్ని ఏమంటారు స్వాగతించాలి, బీసీ సమాజం అంతా సంబరాలు చేసుకోవాల్సిన టైం ఇది అని చెప్తా ఉన్నాడు కదా. ఇగో పొన్నం ప్రభాకర్ అనేటైనే గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఏ గౌడ బిడ్డలను, ఏ గౌడ సోదరులను రాజకీయంగా ఎదిగిపించిండో ఆయన ఒకటి చెప్పాలి. ఏ బీసీ సమాజాన్ని ఎదిగేటట్టు చూసిండో ఆయన ఒకటి చెప్పాలి. అంటే ఆయన పదవిని కాపాడుకోవడానికి, ఆయన రాజకీయంగా ఎదగడానికి తప్పుల తడక ఉన్న కులగణన సర్వేకు వత్తాసు పలుకుతున్నాడు, సప్పట్లు కొడుతున్నాడు అంటే ఆయన విఘ్నతకే వదిలేస్తాం. రేపు కర్రుగాల్చి వాత పెడతారు బీసీ బిడ్డలు. గౌడ సామాజిక వర్గం ఎక్కువ ఉన్న ఉస్నాబాద్లా 47,000 పైచిలకు ఉన్న ఉస్నాబాద్కు పోయి నువ్వు పోటీ చేసినావు కరీంనగర్లో గెలవననేసి. గౌడ సోదరులు అందరు వచ్చి నిన్ను గెలిపించారు అక్కడ. ఇప్పుడు గౌడ బిడ్డలకే కాదు బీసీ బిడ్డలందరికీ కూడా అన్యాయం జరుగుతుంటే నువ్వు నిలదీయకుండా తప్పుడకు తాళాలేస్తున్నావంటే నిన్ను రేపు రాబోయే ఎలక్షన్లలో తగిన బుద్ధి చెప్తారు. ఎవరైతే ఇప్పుడు జరిగినటువంటి కులగణన సర్వేని తప్పుపడతారో ఖచ్చితంగా వాళ్ళ తాట తీస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. తాట తీస్తారా? వాళ్ళ తాటాకు సప్పులకు ఎవడు భయపడేటోడు ఎవ్వరు లేడు. వాళ్ళ ఆయన కూడా బీసీనే కదా, ఒక గౌడ బిడ్డ కదా పొన్నం ప్రభాకర్ కూడా. అది మర్చిపోయి మాట్లాడద్దు కదా. బీసీలకు అన్యాయం జరుగుతుంటే బీసీల వెనకాల నిలబడాలి కదా నువ్వు. ఒక బీసీ బిడ్డ బీసీలకు ఎట్లా అన్యాయం చేస్తాడు? చేస్తున్నాడు కదా. ఈ తప్పుడు సర్వేను, కులగణన సర్వేను సమర్థించుకుంటూ చెప్తున్నావు అంటే నువ్వు తప్పు చేస్తున్నట్టే. నీ సమాజానికి నువ్వు తప్పు చేసుకుంటా రేపు రాష్ట్రం నీకు మంత్రి పదవి ఉంటే ఎంత, ఊడితే ఎంత? నీకు పదవుల కోసం అంటే పెదవులు మూసుకుంటా తప్పులకు తాళాలేస్తా అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు, కరెక్ట్ మాట కాదు.